విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. బ్యారేజ్ మొత్తం 70 గేట్లు ఎత్తి 11.27 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోనికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుత బ్యారేజ్ వద్ద 24.7 అడుగుల మేర నీటి మట్టం కొనసాగుతోంది. ప్రస్తుత బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతిని సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొట్టిన ప్రాంతాన్ని కూడా అధికారులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. గేట్ల మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా అధికారులతో మాట్లాడారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతికి కొట్టుకొని వచ్చిన 4 బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అడ్డుపడ్డాయి. గేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటికి అడ్డుగా మారటంతో నీరంతా నిలిచిపోయింది. పెరుగుతున్న కృష్ణానది ఉధృతితో పరివాహక ప్రాంత ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ వైపు వచ్చే మార్గాల్లో రాకపోకలపై పోలీసులు ఇప్పటికే ఆంక్షలు విధించారు. బ్యారేజ్ వద్ద బోటు ఢీకొనటంతో 69వ పిల్లర్ దెబ్బతినగా 67, 68, 69 పిల్లల మధ్య 5 ఇసుక బోట్లు కొట్టుకొని వచ్చాయి. నదిలో ఉన్న బోట్లను తీసే సాధ్యాసాధ్యాలపై అలాగే బ్యారేజ్ పటిష్టత గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడిని ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇరుక్కుపోయిన బోట్లు బ్యారేజ్ పటిష్టతను ఆయన పరిశీలించారు. కన్నయ్య నాయుడు సలహా మేరకు బోట్లు తీసే విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ కు 4 బోట్లు కొట్టుకురావడం వెనుక వైసీపీ కుట్ర ఉండవచ్చంటున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. వైసీపీ నేతలు అంత దుర్మార్గం చేయగల ఘనుడేనని ఆయన విమర్శించారు. అయితే బ్యారేజ్ నుంచి నీటి విడుదలతో పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. యనమల కుదురు సమీపంలో రక్షణ గోడకు సమాంతరంగా వరద ప్రవహిస్తోంది. రక్షణ గోడకు పైబడి నీరు ప్రవహిస్తే పలు కాలనీలు నీట మునిగే ప్రమాదం ఉంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.